నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. మందమరిలో మున్సిపల్ అధికారులు ఉన్నారా? పడుకున్నారా? మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో అసలు మున్సిపల్ అధికారులు ఉన్నారా? లేరా? ఉంటే వారు గురకపెట్టి నిద్రపోతున్నారా? అనే సంచలన ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు, వ్యవస్థను చక్కదిద్దాల్సిన అధికారులే సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దారుణమైన పరిస్థితి ఇక్కడ దాపురించింది. పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రయాణికులకు ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని మృత్యుశయ్యలా మారింది. నాయకుల ప్రచార యావ, అధికారుల నిర్లక్ష్యం వెరసి వాహనదారుల పాలిట యమపాశంగా మారిన మందమరి ఫ్లెక్సీల కల్చర్ పై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. నిబంధనలు కేవలం సామాన్యులకేనా, మున్సిపల్ అధికారులకా, నాయకులకు వర్తించవా? మందమరి పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిని చూస్తే ఎవరికైనా ఇదే ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. బ్రిడ్జికి ఇరువైపులా ఎక్కడ చూసినా భారీ ఫ్లెక్సీలు వెక్కిరిస్తున్నాయి. అసలు ముందు నుంచి ఏ వాహనం వస్తుందో, ఏ మలుపు వద్ద ప్రమాదం పొంచి ఉందో కనిపించినంతగా ఈ ఫ్లెక్సీల జాతర రోడ్డును పూర్తిగా కమ్మేసింది. ఇంత బాహటంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ వందలాది మంది వాహనదారులు రోజూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులను మాత్రం ఇవేవీ కనిపించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? బహుశా వాళ్ళ కళ్ళకు కూడా కరెన్సీ కట్టలు లేక నాయకుల బెదిరింపులు అడ్డు పడ్డాయేమో అని స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎవరైనా అమాయకులు యాక్సిడెంట్ కి గురై ప్రాణాలు కోల్పోతే గాని మున్సిపల్ అధికారులకు, నాయకులకు చీమ కుట్టినట్టు కూడా అనిపించదా? పర్మిషన్ లేకుండా వెలిసిన ఈ ఫ్లెక్సీలను పీకేయడానికి అధికారుల చేతులు ఎందుకు వణుకుతున్నాయి? ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మత్తు వదిలి ఏ ఒక్కరి ప్రాణం గాల్లో కలవకముందే వెంటనే ఈ మృత్యు ఫ్లెక్సీలను తొలగించి తమను కాపాడాలని మందమరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇది మంచిర్యాల నుండి రాజశేఖర్ రిపోర్టర్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.